నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ 3 ఇయర్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడింది. ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ చూపించేందుకు సింహంలా సింగిల్ గా థియేటర్స్ లోకి వచ్చేశారు ఓజీస్ గంభీర. తెలుగు మినహా ఎక్కడా ప్రమోషన్స్ హడావిడి లేకున్నా ఓజీపై విపరీతమైన హైప్ ఉంది. మరి స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ గ్యాంగ్స్టర్ సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటుందా? పవన్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల మార్క్ సినిమాగా ఓజీ నిలుస్తుందా? తెలుగు స్టేట్స్ లో పవర్ స్టార్ ఓజీ మానియా పీక్స్ లో ఉంది. ఓజీ ఫీవర్ తో సెప్టెంబర్ ని ఓజీ ఫైడ్ గా మార్చేశారు ఫ్యాన్స్. పవన్ సినిమా అంటే ఈ రేంజ్ హడావుడి కామన్. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం అంతా బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే రేంజ్ లో ఉన్నాయి. తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లోనూ పవన్ సినిమా దూకుడు మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్ $2.6 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసిన సినిమాగా ఓజీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాతో పాటు కెనడా, డలాస్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఓజీ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రీ సేల్స్ లో ఓవర్సీస్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ సినిమా ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడ్డాయి. ఏపీలోని విజయవాడలో పవర్ స్టార్ ఓజీ సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం 8 సింగిల్ థియేటర్స్ లో స్క్రీనింగ్ అవుతోన్న ఓజీ కేవలం ప్రీమియర్స్ తోనే 4,286 టికెట్స్ అమ్ముడై 1,60,00,000 కలెక్ట్ చేసింది. అంతేకాదు నైజాంలో ఇప్పటివరకు పుష్ప 2 పేరు మీద ఉన్న ప్రీమియర్స్ కలెక్షన్స్ రికార్డును పవన్ సినిమా బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఓజీకి పాజిటివ్ టాక్ వస్తే పవర్ స్టార్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని ఆపడం ఇంపాసిబుల్ అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమా సక్సెస్ తోనే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ గ్యాంగ్స్టర్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఏ సర్టిఫికెట్ తో వస్తున్న ఈ హై వోల్టేజ్ వయలెన్స్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడతారో అని చాలా క్యూరియస్ గా ఉన్నారు అంతా. అన్మ్యాచబుల్ స్టార్డంతో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టే పవన్ కళ్యాణ్ కి కెరియర్ లో ఇప్పటివరకు లేని 100 కోట్ల మార్క్ సినిమా ఓజీ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విష్ ని ఫుల్ఫిల్ చేయడంతో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడతారో వెయిట్ అండ్ సీ. రీజనల్ మూవీ కాంతారాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తో ఆ ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న రిషబ్ అదే రేంజ్ లో మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు. మరి రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ కోసం తీసుకున్న ఆ డేరింగ్ డెసిషన్ ఏంటి? రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 నెక్స్ట్ వీక్ బాక్సాఫీస్ ముందుకొస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ప్రీక్వెల్ ట్రైలర్ ని తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ్లో శివకార్తికేయన్తో లాంచ్ చేసి పాన్ ఇండియా వైడ్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. విడుదలైన ట్రైలర్ 24 గంటల్లోనే 107 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన కాంతారా ప్రీక్వెల్ సినిమాని నెవర్ బిఫోర్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాని దేశవ్యాప్తంగా 7,000కు పైగా థియేటర్స్ లో విడుదలకు ప్లాన్ చేశారు రిషబ్ శెట్టి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా రెడీ చేశారు రిషబ్. సౌత్ అమెరికాలో కాంతారాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో ఈ ప్రీక్వెల్ సినిమాని స్పానిష్ లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు రిషబ్ శెట్టి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తుంది. టికెట్ ధరల పెంపుపై హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్ పై స్టే వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు టికెట్ ప్రైస్ పరిమితిని అమలు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ రాకుండానే రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ సినిమాని ఈ రేంజ్ లో రిలీజ్ చేస్తూ ఉండడం నిజంగా డేరింగ్ స్టెప్ అంటున్నారు జనాలు. రిలీజ్ కి వారం ముందు సాలిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. స్టార్ హీరో సినిమానా లేక యంగ్ హీరో సినిమానానే డిఫరెన్స్ ఉండదు. ఒప్పుకున్న సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసే బాధ్యతే కాదు, ఆ సినిమాకి కావలసినంత హైప్ తీసుకొచ్చేలా నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తారు తమన్. అంతా నాకు వదిలేయండి అంటూ తన మ్యూజిక్ తో తమన్ క్రేజ్ తీసుకొస్తున్న సినిమా మీకు తెలుసు కదా, ఎస్ఎస్ తమన్. టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్.
స్పీకర్స్ కూడా బ్లాస్ట్ అయ్యేలా థండర్ బీట్స్ అండ్ సాలిడ్ బీజిఎంతో ఆదరగొడుతున్న మ్యూజిక్ సెన్సేషన్. కేవలం స్టార్ హీరోలకే కాదు, యంగ్ హీరోలకు క్రేజీ మ్యూజికల్ ఆల్బమ్స్ అందిస్తూ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన తమన్ సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాని తన మ్యూజిక్ తో ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన సొగసు చూడతరమా సాంగ్ లో తమనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్. ఈ సినిమా నుంచి సొగసు చూడతరమా సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే అందరి ప్లేలిస్ట్ లో చేరిపోయింది. దీంతో పాటు ఈ లిరికల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి కంటే తమనే హైలైట్ అయ్యారు. సింగర్ కార్తీక్ తో చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది. నిజానికి ఇలాంటి ఫీడ్స్ ను అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమా నుంచే స్టార్ట్ చేశారు తమన్. తెలుసు కథ నుంచి సొగసు చూడతరమా సింగిల్ కంటే ముందుగా మల్లిక గంధ అనే సాంగ్ రిలీజ్ చేశారు తమన్. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇన్స్టాంట్ హిట్ అయింది. ఈ పాటలో తన ఆర్కెస్ట్రాతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు తమన్. హై క్వాలిటీ అండ్ రిచ్నెస్ కంటెంట్ క్వాలిటీతో తెలుసు కదా సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ ఓజీని ముందు నుంచి ప్రమోషన్స్ తో అదరగొట్టింది కూడా తమనే. ఇలా తాను ఒప్పుకున్న సినిమాల్ని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు తమన్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ ఓ రేంజ్ లో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వనుంది. మన హీరోలతో పాటు పోటీకి సై అంటున్నారు 60 హీరోలు. ఈ లిస్ట్ లో ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది విజయ్ జననాయకుడు సినిమా. దళపతికి పోటీగా బరిలో దిగిన ఓ స్టార్ హీరో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. మరి పొంగల్ బరిలో నుంచి తప్పుకున్న ఆ తమిళ స్టార్ హీరో ఎవరు? కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనే సూపర్ క్రేజ్ ఉన్న సూర్య తెలుగులో సాలిడ్ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సూర్య కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆర్జే బాలాజీతో తన 45వ సినిమాగా 135 కోట్ల బడ్జెట్ తో కరుప్పుని పట్టాలెక్కించి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ నుంచి తప్పుకుని 2026 సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. సూర్య కంటే ముందు సంక్రాంతి రేసులో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు విజయ్. తన చివరి సినిమాగా తెరకెక్కుతోన్న జననాయగన్ 2026 జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేశారు విజయ్. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి రేస్ నుంచి సూర్య కరుప్పు తప్పుకున్నా విజయ్ కి శివకార్తికేయన్ పరాశక్తితో పోటీ తప్పేలా లేదు. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ ఊరికే క్రియేట్ అవ్వవు. అదే ఫెస్టివల్ సీజన్ వస్తే ఆ సీజన్ సంక్రాంతి అయితే ఆడియన్స్ కి ఉండే ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. అందుకే స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఈ రేసులో నువ్వా నేనా అంటూ మన హీరోలు ఫెస్టివల్ కి బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ చేస్తే గ్యాప్ చూసి దూరిపోయారు ఈ 60 హీరోలు. ఫైనల్లీ ఈ రేస్ నుంచి సూర్య ఎగ్జిట్ తో దళపతి విజయ్ కి శివకార్తికేయన్ ఏ రేంజ్ లో పోటీ ఇస్తారు అని ఎగ్జైట్ అవుతున్నారు తమిళ తంబీలు. పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పొలిశెట్టి సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా. మిరాయ్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి ప్రోమో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేటర్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెషల్ సాంగ్స్ లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నానంటే దానికి రీజన్ బన్నీ అని డూయో అన్న పార్ట్నర్ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తమన్నా. బద్రీనాథ్ సినిమా టైంలో బన్నీ చాలా ఎంకరేజ్ చేశారని, ఆ సినిమా తర్వాత వరుసగా తనకు డాన్స్ చేసే సినిమాలు వచ్చాయన్నారు. మిత్రమండలి సినిమా నుంచి విడుదలైన జంబర్ గింబర్ లాలా సింగిల్ ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. తేజ సజ్జా మిరాయ్ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. భూతం ప్రేతం సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవగుడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్. పుష్పం ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.